ఏ మానస ఏడిపోతున్నావే? పిన్ని జర సంధ్య వాళ్ళ ఇంటికి పోయేస్తా. ఏ మెంటల్ దాన్ని ఏడిపోతున్నావే? ఇక ఈరోజు నుంచి మొత్తం కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి. ఈరోజు పసుపు పూసుడు ఉంది. ఏడికి తిరుగుతున్నావు? ఇక రేపు నీ పెళ్ళి కదా. అవు కరెక్టే, జరంతా సంధ్యని వెళ్తామని పోతున్నా. దేనికి వెళ్తావు? అవు పిన్ని జర పని ఉంది కదా, అందుకే దాన్ని వెళ్దామని పోతున్నా. కాల్ చేయవే? కాల్ చేసి వీళ్ళు ఏడిపోకు. ఇక ఈరోజు నుంచి ఏడిపోకు, పెళ్ళైన తర్వాతనే ఇక మొత్తం. అవు వెళ్తే ఏమవుతుంది? వెళ్ళొద్దు కానీ, ఏడికి వెళ్ళొద్దు కానీ. మన మెహందీ పెట్టడానికి ఎవరైనా వస్తున్నారా? అవునవును వస్తున్నారు. ఒక ఆమె వస్తా అన్నది, మళ్ళీ ఆమె వస్తుంది ఈరోజు. పార్లర్ ఆమె. మంచిది. యా పొద్దున్న సందే వేసుకోండి సరేనా? ఎందుకంటే మళ్ళీ సాయంత్రం కల్లా పసుపు పూసుడు ఉంటుంది కదా, అందుకే పొద్దున్ననే వేసుకో, మంచిగా రంగొస్తుంది. సరే పిన్ని సరే. ఇక లోపలికి పో, సంధ్యకి కాల్ చేసి వీలువు సరేనా? పనులు చాలా ఉన్నాయి, నువ్వేమో ఇట్లా తిరుగుతున్నావు. పెళ్లి కూతురుండి నువ్వు ఇట్లా తిరుగుతున్నావు. సరే తిప్పోతున్నా లోపలికి. మన లక్ష్మి వాళ్ళ చెల్లెలు చూడ ఎంత మంచిగా ఉంది, పెద్దగా ఉంది కదా. మొన్ననే కట్టింది అనుకుంటా కదా. మంచిగా ఉంది, మంచిగా పువ్వులు తొట్లు అన్నీ పెట్టిండ్రు. అవో కరెక్టే. మరి రేపు పెళ్ళి కదా, మరి గిఫ్ట్లు ఎప్పుడు కొందాం? మనం ఆడ మన నవలపూర్లో కొనలే, తీసుకురావడం కష్టమవుతుందని ఈడే కొందాం అనుకున్నాం. ఎప్పుడు పోదాం మరి? పోదామే. ఎప్పుడు పోదామంటే సాయంత్రం కట్లా పోదాం. సాయంత్రం లేకపోతే మధ్యాహ్నం. అవో సాయంత్రం పసుపు పూసుడు ఉంటుంది అంటే కదా, ఇప్పుడే మధ్యాహ్నం కట్లా పోతే మంచిది. అవో మధ్యాహ్నం పోవడం కూడా కష్టమే. ఇప్పుడే పోయి సెలెక్ట్ చేసి డెలివరీ పెళ్లి రోజు ఇవ్వమని చెప్దాం. ఎందుకంటే మళ్ళా ఇప్పుడు మధ్యాహ్నం నుంచి పనులు ఉంటాయి కదని, ఇక ఇంత వచ్చున్నాం, జర పనులు చేయాలి కదని. సరే మరి మళ్ళా అందరం పోదాం. ఇక కాసేపు అయినాక స్నానాలు గిన్నెలు అన్నీ చేసి పోదాం. అవోవే సరే కరెక్టే, ఇదే కరెక్ట్. ఏం చెప్తాను రే, ఇదే ముచ్చట్లు పెట్టిండ్రు. వేడిగా నీళ్ళైతున్నాయి, మంచిగా పోయి స్నానం చేయండి. అవునే పోండ్రి. ఇక నేను స్నానం చేసి వచ్చిన, ఇక ఎవరైనా పోండ్రి జల్దీ. అగో బాత్రూమ్ ఖాళీ ఉంది, మళ్ళా ఫాస్ట్గా పోయి స్నానం చేయండి. మళ్ళా బాత్రూమ్ ఖాళీ ఉండదు, దాని తర్వాత వేడి నీళ్ళు కూడా ఉండవు. మంచిగా వేడిగా నీళ్ళు ఉన్నాయి, మంచిగా పోయి స్నానం చేయండి. అవు పోతాం, జరంతా తిరుగుతున్నాం. ఇక మంచిగా ఇక పువ్వులు ఈ తొట్లు చూసినాం కదా, చూడ్డానికి వచ్చినాం ఇటు సైడు. అవునే మంచిగా చేసిండ్రు ఇల్లుని. ఇక మా చెల్లె అంతే, మొత్తం డెకరేషన్ చేసుకుంటూనే ఉంటుంది ఇంటికి. ఇక మీరు ముచ్చట్లు పెట్టకుండా ఒక్కొక్కటి పోండి, జల్దీ స్నానం చేస్తే ఒక పని అయిపోతుంది. దాని తర్వాత నాస్టా కూడా రెడీ ఉంది. అవునే లచ్చి, మీరు మంచిగా చేసిండ్రే, మంచిగా క్యాటరస్ పెట్టేసిండ్రు. పెళ్ళికి 3 రోజుల ముందు నుంచే క్యాటరస్ పెట్టేసిండ్రు. నాస్టా లంచ్ డిన్నర్ అన్నీ చేసి పెడతారు, మంచిగా తినుడే. ఇంటికి అన్ని పని మనుషులు పెట్టిండ్రు, మంచిగా చేస్తాండ్రు. అదే కదనే, మళ్ళీ ఇంటికి వచ్చిన వాళ్ళకి పనులు చెప్పేయడం కన్నా పని మనుషులు పెట్టినాం అనుకో, జర మనం రెడీ అవ్వడానికి ఎంజాయ్ చేయడానికి టైం దొరుకుతుంది. అవే కరెక్టే. పోండ్రి మంచిగా స్నానం చేయండి, నాస్టా చేయండి. ఇక తర్వాత కోన్లు తెప్పించినాం, మంచిగా మెహందీలు వేసుకుంటా అంటే వేసుకుండ్రి సరేనా? అగో పార్లర్ ఆమె రావట్లేదా అని? పార్లర్ ఆమె వచ్చి వేసిస్తుంది కదా, మన పెళ్ళి కొడుకు పార్లర్ ఆమెతో వేయించుకుంటుంది. వాడద్దన్నాడు, అంత ఆడల తీరు అనిపిస్తుంది చేతు, అట్లా నేను వేసుకోను, జరంత ఏదో ఒకటి నా చెల్లి వేసిస్తుంది అన్నాడు. మళ్ళా మీరు టెన్షన్ ఎందుకు పడతాండ్రే, నేను వేసిస్తా, మీ అందరికీ నేను వేసిస్తా. నాకు మంచిగా డిజైన్లు వస్తాను, మీకు తెలుసు కదా. అవ్వవు నువ్వు మంచిగా డిజైన్లు ఇస్తావు, మేకప్ కూడా మంచిగానే వేసిస్తావు. అదే మళ్ళా మరి జల్దీ రాండ్రి, మధ్యాహ్నం కల్లా నేను జర పార్లర్కి పోయి వస్తా, ఫేషియల్ చేసి వస్తా. అందుకే జల్దీ వస్తే జల్దీ వేసి ఇస్తా అందరికీ. మానస కమ్ ఫాస్ట్, బయటికి రా. అగో నువ్వేనా సంధ్య, దా లోపలికి రా. మానస ఏం చేస్తుంది? ఏం చెప్తలేరా, ఆమె కూర్చొనుంది. ఓకే, ఆమెను పిలవండి. రెడీ అయిందా మరి? అవో రెడీ అయి ఉంది. ఇదికోండి మెహందీ ఆమె వచ్చింది, సనా తన పేరు. సో మానసాని పిలవండి, ఇంకా మనం స్టార్ట్ చేద్దాం మెహందీ. అబ్బా వచ్చినావా రా షనా మేడం రారా. ఇక రెడీ అయి ఉంది, మానస బయటికి వస్తుంది. ఇక మానసకి మంచిగా ఫుల్గా కాళ్ళకి చేతులకి 2 మంచిగా ఫుల్గా మెహందీ పెట్టి, దాని తర్వాత నాకు కూడా పెట్టించావు. ఇక ఇంకా లేడీస్ ఉన్నారు, వాళ్ళకు కూడా పెట్టించుకో.
ఓకే ఆంటీ, అందరికీ పెట్టిస్తా. సరేరా సరే. ఇక మొత్తం అయిపోయిన తర్వాత కెమెరామ్యాన్ కూర్చొని ఉన్నాడు కదా, 2-3 మంచి పోజులు ఇచ్చి ఫోటో కూడా తెప్పించురా సంధ్య. షూర్ ఆంటీ షూర్, యూ డోంట్ వరీ, అన్నీ నేను చూసుకుంటా. అదే మళ్ళా మళ్ళా సాయంత్రానికి పసుపు ఊస్తారు కదా, ఇక మళ్ళా ఆరాలే మంచిగా రంగు రావాలి కదా, అందుకు గబగబా జల్దీ కానివ్వండి. ఓకే ఓకే ఆంటీ, మీరు అసలు వరీ అవ్వద్దు, మానసాని పిలవండి. పిలుతున్నా. రే ఏడిపోతున్నావురా, పెట్టించుకోరారా, ఎందుకంత పరేషాన్ చేస్తున్నావు? అగో అమ్మ, నేను చెప్పినాను కదని నేను పెట్టించుకోనని. అరే పెట్టించుకోకపోతే ఎట్లరా, పెళ్ళెట్లు చేసుకుంటావు? పెళ్ళన్నప్పుడు పెట్టించుకోవాలి జరంతా. అవురా, ఏం జరుగుతుంది, పెట్టించుకోరా కిషోర్. అబ్బా నాకు నచ్చదు, పెద్ద అంతా లేడీస్ హ్యాండ్స్ లెక్క అనిపిస్తుంది. అబ్బా నాకు నచ్చదు, మీరు పెట్టించుకోండి అందరూ. అరే అన్న, అట్లా ఏమైనా లేడీస్ హ్యాండ్స్లో పెట్టుకుంటారా? నువ్వు టీవీలో సిటీలో చూడలే, జెంట్స్ కూడా మంచిగా పెట్టించుకుంటారు. నేనేం లేడీస్లో డిజైన్ వేయా కానీ జెంట్స్లో డిజైన్ వేసి ఇస్తుందా? అరే ఏందిరా అంత ఫోర్స్ చెప్తాను, తర్వాత పెట్టుకుంటా లాస్ట్కి నైట్కి. అరే నైట్కి పసుపు కార్యక్రమం ఉంది, పసుపు పూసేది ఉంది, ఇక నైట్ ఎప్పుడు పెట్టుకుంటారా? పెట్టించుకో కూర్చో. ఇక మళ్ళీ లేడీస్లో వచ్చిందనుకో, ఇక వాళ్ళందరూ వేసుకుంటారు, మళ్ళీ నీకు వేసి ఇచ్చే టైం దొరకదు. కానీ అన్న ఫస్ట్ నీకు వేసి ఇస్తే దాని తర్వాత నేను వేసుకుంటా, మళ్ళీ నేను వేసుకున్న తర్వాత నీకు వేసి మళ్ళీ చెప్తున్నా ఫస్టే. ఇక మళ్ళీ ఏం వేసుకుందా అంటే నీకు ఎవరు వేసి ఇయ్యరు, ఎవరికి మంచి డిజైన్ రాదు. ఈమె జెంటెస్లాగా వేసిస్తాను నీకు, జెంట్స్ లాగా. అబ్బా ఏంది, కూర్చోపో వేసిస్తే. సరే ఆగు, నేను జర ఫ్రెష్ అప్ అయ్యేస్తా, అప్పుడు వేసి ఇచ్చేది. అన్నం గిట్ట అన్నీ తిన్నావు కదా? తిన్నా, జర ఫ్రెష్ అప్ అయ్యేస్తా, వేసుకుంటా. సరే వేసుకో, జల్దీ వేసుకో, ఎందుకంటే ఆరాలి కదా, రంగు రావాలి. మళ్ళా సాయంత్రానికి మనం పసుపు పూద్దాం కదా, ఇక అందరు గెస్టులు వస్తారు, అంత ఆగమగం అవుతుంది, జల్దీ వేసుకో. సరే. వాడిని తిన్నవా అని అడుగుతున్నావు కానీ నువ్వు తిన్నవానే? ఏడనే టైం ఏడ దొరుకుతుంది, అస్సలు తినలే నేను, బ్రేక్ఫాస్ట్ చేయాలి, ఏం చేయాలి? టైం చూసినావా అని 11 అవుతుంది. ఇప్పుడు తినకపోతే ఎప్పుడు తింటావు బ్రేక్ఫాస్ట్? అందరు తినేసిర్రు, పనులకు పోయినరు, గెస్టులు వస్తాన్రు, ఏం చెప్తారా? తినుకో, చక్కరచ్చి పడతావు. లేకపోతే అగో తింటాను, ఏడ టైం దొరుకుతుంది, ఇది కాకపోతే అదేం తెచ్చుడు, ఇది చేసుడు, అది చేసుడు, అంత ఆగమగమవుతుంది. నేనున్నా కదని నేను చూసుకుంటున్నా కదా సగం, నీకేం ఆగమగమవుతుంది? నేను తినే స్టార్ట్ చేసినప్పు జల్దీ పోయి తినుపో. అవునే తింటాను, ఇక మస్తు ఆకలి అవుతుంది, తినేస్తా. మీ ఫ్రెండ్స్ వేడికి పోయినరే? మన నవలపూర్ వల్ల అవో వేడికి పోయినరు, అవో పెళ్లి గిఫ్ట్ కొంటా అని పోయినరే. ఏం అవసరం ఉండే గిఫ్ట్? ఇక మన నవలపూర్ వాళ్ళు నువ్వు చెప్పినా చెప్పకపోయినా వాళ్ళు కొంటారు, పోనీతి. కానీ నువ్వు ఫస్ట్ పోయి తినరాపో, మస్తు పనులు ఉన్నాయి. అవే సరే పోతున్నా, మళ్ళా ఇక మీరు కూడా కానివ్వండి, మళ్ళీ మధ్యాహ్నం కల్లా స్టార్ట్ చేయాలి మనం పసుపు రుబ్బుడు అన్నీ. ఇక కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. ఇక 3కి అట్లా కెమెరామ్యాన్ని పిలిచిన 3కి, ఇక టెంట్ గింట అన్నీ వేసేస్తాను ఇప్పుడే. ఇక ఇంకేంటి పాటలు, డీజే అని పిలిచిన సాయంత్రం ఇట్లా పసుపు పూసేటప్పుడు జర డప్పులు కూడా ఉంటాయి, తర్వాత డీజే కూడా డాన్స్ చేసాడు అందరూ. బరాబర్ చెప్తా, ఎందుకు చేయం, ఎంజాయ్ చేసి చూడే. మళ్ళీ అన్నయ్య వాళ్ళు ఎప్పుడొస్తారు, బాబా వాళ్ళు, ఇక మిగతా వాళ్ళు ఎప్పుడొస్తారు? అత్తరు బయలుదేరిండు, ఇక అందరు వస్తాను గెస్ట్లు. ఇక ఒక 2 వరకు చేరుకుంటారు. అప్పటి వరకు నువ్వు అందరూ లంచ్ గించి చేసి రెడీ ఉండుండ్రి, అందరు వచ్చిందంటే ఆగమాగం అవుతుంది. అవో పోతా కానీ జర క్యాన్ వాళ్ళకి కాల్ చేయ, చల్లటి నీళ్ళు పంపి. మనం ఇక 2తో మనం ఇన్ని రోజులు తాగినాం, ఇప్పుడు ఎక్కువ మంది వస్తారు కదా, ఇక 6 అట్లా పిలుచుకో, అది కాలైనాక మళ్ళీ పిలుద్దాం. సరే నేను చల్లగారిని పిలుతా, ఆర్డర్ చేస్తా, నువ్వు తినిపో. వావ్ సనా, చాలా బాగా వేసి ఇచ్చినావు, థ్యాంక్ యూ. చలో ఇక మొత్తం అయిపోయింది, నీదైతే అయిపోయింది. ఇక మిగతా వాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చేయండి, వాళ్ళకు కూడా వేసి ఇస్తాం. అబ్బా నిజంగానే సనా, మంచిగా వేసి ఇచ్చినావు. ఇక మిగతా వాళ్ళు ఎవరైనా ఉంటే వేసి ఇచ్చావు. కానీ ఫస్ట్ అయితే జర పోజులు చెప్పు, మంచిగా ఫోటోషూట్ అయినాయని పిలిచి జర 2-3 ఫోటోలు చేయమంట. ఇట్స్ ఓకే ఆంటీ, లోపల వెళ్ళి మీరు సనాతో మెహందీ వేసుకోండి, నేను పోస్ట్ చెప్తాను, మానసకి ఫొటోస్ తీపిస్తాను. ఓకేరా, సరే మరి మీరు ఫోటోలు దిగండి. అండ్ 3 o'clockకి ఇక మనం మొత్తం స్టార్ట్ చేద్దాం ఫంక్షన్. ఇక మీరందరూ రెడీ అయ్యి వచ్చేయండి, ఇక ఇట్లా డైలీ బట్టలు కాకుండా మంచి బట్టలు వేసుకుంటే అండి. షూర్ ఆంటీ, డెఫినెట్లీ. ఇప్పుడు నేను ఫోటోషూట్ చేసిన తర్వాత పార్లర్కి వెళ్ళి మంచిగా డ్రెస్ అయ్యి మేకప్ వేసుకొని వస్తాను. మన సన మేడం మీరు కూడా ఉండాలి, జర ఫంక్షన్ అటెండ్ చేసి భోజనం చేసి వెళ్ళురు. కానీ చూస్తానండి, చూస్తా. మేడం స్మైల్. చీజ్.
చాలా చాలా అంటే ఎంత పూస్తారు ఇక మొత్తం మొహానికి పూసేసిండ్రు. ముక్కుల్లో కంట్లో చెవుల్లో పోతున్నాయి. పోవాలి పోవాలి కామన్ మళ్ళీ అట్లని ఇక పెళ్లి కొడుకంటే మొత్తం పసుపుతో స్నానం చేసుడే. ఏమంటారే? అవ్వో కరెక్టే. వదిలే తీరు కదా, ఇక పోయండి పోయండి మొత్తం. అగో మీరెందుకు సప్పులు లెక్కుంటున్నారే? మీరు కూడా పోయండి మొత్తం. అగో ఎందుకు పెడుతున్నావే? ఏమైంది? అగో నా కొడుకు పెళ్ళి అవుతుంది, ఇక నాకు బాధ అనిపిస్తుంది. అగో నీ కొడుకు నీకెందుకు బాధ అవుతుంది? ఆడపిల్ల వాళ్ళకి బాధ అనిపిస్తుంది, ఇక నీకెందుకే బాధ? అరే ఇక వస్తుంది, ఇక కోడలు వస్తుంది, ఇక కొడుకుని కబ్జా చేసుకుంటుంది. ఇక నా కొడుకులా ఉండడు, ఇక అందుకే బాధ అనిపిస్తుంది. ముందులా ఏముండదు, ఇక అందుకే బాధ అనిపిస్తుంది. అగో ఎట్లయినా దూరమే ఉండేటోడు కదా నీ కొడుకు, మళ్ళీ ఎందుకే బాధ ఎత్తుంది? అమ్మ నీకేం చెప్పాలి, దూరం ఉన్నా మొత్తం ఇక వేరేలా ఉండరు. ఇక పెళ్ళైనాక మనల్ని పట్టించుకోరు, బాధ అవుతుంది ఇక నాకు. అగో పిచ్చి పిల్ల ఎందుకు అట్లా దుఃఖం అవుతాను? మంచి శుభవార్తారం జరుగుతుందంతా, మంచి జరిగేటప్పుడు ఎందుకు ఎడతావు? రేపటి గురించి ఎందుకు ఆలోచిస్తాను? రేపట్లా జరుగుతుందో లేదో తెలియదు. దాని తర్వాత మళ్ళీ ఇగో ఆయన మంచిగా ఉంటుంది, పెళ్ళైంది కూర్చుంటాడు మంచిగా. మన కొడుకు అట్లా మారినా పోనీ కూర్చుండని, నీకేంది? నువ్వు వాళ్ళు మంచిగా ఉండండి అని భార్యని పెట్టుకొని మంచిగా ఉంటాడు, మనకేంది? వాళ్ళు కూర్చుంటే చాలు కదా. అది కూడా కరెక్టేలే. మళ్ళీ ఇప్పుడు ఆపిపో, నువ్వు కూడా ఆడుకోపో వాళ్ళతో. దా మీనాక్షి నువ్వు పూసేదా పసుపు. అద్దునని అద్దున. ఏడవకే మానస, ఏడవకే. ఎందుకు ఎడుతున్నావే? సంతోషంగా ఉండు, శుభవార్త జరుగుతుంది మన ఇంట్లో. ఏడవకే, నువ్వు కూడా ఏడవకు మమ్మీ. నువ్వు అట్లా ఏడితే నాకు బాధ అనిపిస్తుంది. నేను ఓనిగా పెళ్లి చేసుకొని నేను ఓను. అట్లా అంటే కుదరది. మంచిగా సుఖంగా ఉండు, నీ కూడా మంచిగా సంసారం మంచిగా ఉండాలి. మంచిగా ఉండమ్మా, మంచిగా ఉండు. ఇక ఏడుపుడు ఆపి కార్యక్రమం కానివ్వండి. అట్లా ఏడవద్దు, మంచి సంతోషంతో ఉండండి. మంచిగా అల్లుడు ఉన్నాడు, ఎందుకు ఇంత బాధపడుతున్నాడు? దగ్గర కదా ఉంది, పోయి రావచ్చు. నువ్వు లేదాని నువ్వు పోయినట్టే అని బిడ్డ పోతుంది. అందరూ జన్మ పుట్టుక పుట్టిన వాళ్ళు అందరూ అంతే. పుట్టించుడేమో అమ్మ నాన్న, పోయేదేమో అత్తవారింటికి. ఎంత ఎంత బాధ అనిపిస్తుంది నాకు కూడా తెలిసే. దా బాబా ఇక నువ్వురా, జర బిడ్డకి ఆశీర్వాదించేదా. నేను తర్వాత వస్తాను, కానివ్వండి మీరు కానివ్వండి, నేను తర్వాత ఆఖరి కథ. బాపు ఏడుతున్నాడు కదా పిన్ని, బాపు ఏడుతున్నాడు కదా. అవన్నీ పోనీ రాదే, ఇవన్నీ మాతో కూడా జరిగినాయి. మేము లేవా సుఖంగా ఉన్నాం కదా, మంచిగానే ఉన్నాం కదా. ఇదే రియాలిటీ అంటే ఇదే. పెళ్లి చేసుకోవడమే ఇదే రియాలిటీ. యాక్సెప్ట్ చేయాలి, ఇట్లా ఏడవద్దు. ఇంత మంచి శుభకార్యం జరుగుతుంది, ఎందుకు ఎడుతున్నారు ఎపిసోడ్ లాగా? పక్కనే కదా ఉంది ఊరు, 2 గంటలే పోయి రావచ్చు. ఎందుకు ఎడతాను? ఏడవకు. ఏమో నేను ముందులాగా ఏముంటుంది, ఇక నా బిడ్డ నాది కాదు. కనుడు పూజించుడు, ఇంత ప్రేమతో వెచ్చుడు. కానీ పెళ్లి చేసుకుని ఎవరి దగ్గర జీవితాంతం గడుపుతుంది అంటే ఎంత భారంగా ఉంటుంది. కానీ నువ్వు చెప్పినట్టు నేను అస్సలు ఏడవ. నా బిడ్డ సుఖంగా ఉంటుంది, మంచి ఇంట్లో పడ్డది, నేను చాలా సంతోషంగా ఉన్నా. బిడ్డ నువ్వు కూడా ఏడవకరా. గుర్తుకత్తే గ్యాది కత్తే నా దగ్గరికి వచ్చి, లేకపోతే కాల్ చేసి విలువ, నేను వచ్చేస్తా. అదే లెక్క, ఇట్లుండాలి సంతోషంగా నవ్వుతూ. చరయిగా కానివ్వండి, మస్తు డీజేల వాటలు పెట్టి డ్యాన్స్ చేద్దాం. ఏడా నీ బెస్ట్ ఫ్రెండ్ డ్యాన్స్ చేస్తున్నది కదా. మీరు నన్ను అందరూ అక్కడ వెతుకుతున్నారు, బట్ నేను ఇక్కడ ఉన్నాను. లెట్స్ ప్లే ద సాంగ్.